యేసయ్యతో స్నేహం ఎంతో మాధుర్యమే, నిజమైన స్నేహితుడి ఈ భూమిలో. యేసయ్యతో స్నేహం. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ధ్యానార్థమైన వాక్యము యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 17వ వచనం. ఇక్కడ సత్యమందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యము అని రాయబడ్డది. దేవుని వాక్యము సత్యమైనటువంటిది కనుక మనము, మన కుటుంబము, మన పిల్లలు అందరూ సత్యములో ప్రతిష్ఠించబడాలి. ఈరోజు సత్యంలో ప్రతిష్ఠింపబడిన వ్యక్తి ఏ విధంగా జీవిస్తున్నాడు, సత్యంలో ప్రతిష్ఠింపబడిన వ్యక్తి ఏ విధంగా ఉన్నాడు అనే విషయాల్ని మనం తెలుసుకుందాం. మొదటిగా ఏలి, ఆయన ఒక గొప్ప సేవకుడిగా కనిపిస్తున్నాడు. కానీ తన పిల్లల్ని సత్యంలో ప్రతిష్ఠించలేదు. అందువలన తన పిల్లలను గురించి రాయబడ్డది, ఏలి కుమారులు యెహోవాను ఎరగని దుర్మార్గులు అని మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో రాయబడ్డది. కారణం ఏంటి అంటే, ఏలి సేవకుడు అయినప్పటికీ కూడా తన పిల్లల్ని సత్యములో ప్రతిష్ఠించలేదు. వారిని ఏ రోజు కూడా గద్దించినట్లుగా కనిపించట్లేదు. కానీ సమూయేలు గురించి మనం ధ్యానించినట్లయితే, తన తల్లి తన కుమారుణ్ణి సత్యంలో ప్రతిష్ఠించింది. నేను ఆ తల్లిని గురించి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. కొంతమంది అంటుంటారు, అన్న స్వార్థంతో కుమారుని అడిగిందా అని అడుగుతుంటారు. నేనంటాను, స్వార్థంతో కాదు, ఆమె ఒక గొప్ప ఛాలెంజ్తో అడిగింది అంటాను. ఎందుకంటే ఏలి కుమారులు వారు చేస్తున్న అరాచకాలు చూసి ఆమెకు మనసులో ఒక వైరాగ్యం కలిగి ఉంటుంది. నాకు గనక ఒక కుమారుడు గనక జన్మిస్తే లేదా దేవుడు ఇస్తే, వాణ్ణి ఏ విధంగా పెంచాలో, ఏ విధంగా సేవకుని చేయాలో అనే ఒక వైరాగ్యము ఆ తల్లిలో ఉండాలి. అందుకొరకే ఆమె దేవుని సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేసింది, దేవా, నాకొక మగబిడ్డను కనుక నీ ఇచ్చినట్లయితే వాణ్ణి నేను సత్యములో ప్రతిష్ఠిస్తాను, వాడు బ్రతుకు దినాలన్నీ కూడా నీ మందిరంలోనే జీవించాలి అనే తపన ఆ తల్లిలో ఉంది. దేవుడు ఆమె మొర విని దేవుడు తనకి ఒకే ఒక కుమారుని ఇచ్చాడు. వెంటనే ఆ కుమారుని తీసుకుని వచ్చి సత్యములో ప్రతిష్ఠించి దేవుని సేవకుల ఆధీనములో, దేవుని యొక్క మందిరములో ఆ బిడ్డను పెంచుతూ ఉంది. చూడండి, ఈరోజు సమూయేలు గురించి కొన్ని మాటల్ని మొదటి భాగంగా మనం నేర్చుకుందాం. సో ఆ బిడ్డ చిన్న వయసులో నుండే దేవుని స్వరాన్ని వింటున్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వాక్యం నుండి మనం చదివితే, ఆ రోజుల్లో యెహోవా మాట అరుదైన కాలంలో సమూయేలు దేవుని స్వరాన్ని విన్నాడంట. చూడండి,
సమూయేలు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఒక స్వరం వినబడుతుంది. ఆ స్వరం ఎవరిది అంటే ఆ గొంతు తనకు తెలుసు, అది ఏలి గొంతు. వెంటనే ఏలి దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి, నా ఏలినవాడా, నన్ను పిలిచావా అని అంటున్నాడు. కానీ ఏలి అంటున్నాడు, బిడ్డా, నా కుమారుడా, నేను నిన్ను పిలవలేదు. మరలా పడుకున్నాడు. మరలా ఒక స్వరం వినబడుతుంది. ఇక్కడ మీరు గమనించండి, గొంతు ఏలిది కానీ మాట్లాడేది మాత్రం ఏలి కాదు. సేవకుడి గొంతులో లేదా సేవకుని గొంతుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, దేవుడు డైరెక్ట్గా మనతో మాట్లాడితే మనం బ్రతకలే. అందుకే దేవుడు కలలో మాట్లాడతాడు, దర్శనాల్లో మాట్లాడతాడు, స్వరం ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, ప్రవచనం ద్వారా మాట్లాడతాడు. ఆయా సందర్భాన్ని బట్టి ప్రభు తన ప్రజల్ని దర్శిస్తూ ఉంటాడు. కనుక ఇక్కడ సమూయేలుతో దేవుడు మాట్లాడడానికి గల కారణం ఏంటంటే, తన తల్లి తన కుమారుని సత్యములో ప్రతిష్ఠించింది. ఇప్పుడు నేను సమూయేలులో ఉన్న ప్రాముఖ్యతలు అంటే ఒక శ్రేష్టమైన అనుభవాలు, ఒక 5 మాటల్ని నేను మీతో పంచుకోవాలని ఆలోచన కలిగి ఉన్నాను. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చదివితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు. అతడు మహాగణుడు. అతడు ఏ మాట సెలవిస్తే ఆ మాట నెరవేరుతుంది అని రాయబడ్డారు. ఇప్పుడు సమూయేలు ఉన్న శ్రేష్టతలేంటి? అలాగే ఈ సమూయేలును బట్టి మనం నేర్చుకోవాల్సిన కొన్ని శ్రేష్టమైన మాటలు. ఒకటి, రామ అనే ప్రాంతంలో అతడు జన్మించాడు. అలాగే మనం కూడా మనకు ఆత్మీయ జీవితంలో ఒక జన్మస్థలము అనేది ఉన్నది. రామ అనగా ఇది ఒక ఉన్నతమైన స్థలం. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో సమూయేలు జన్మించిన స్థలం రామ అనే స్థలములో అతడు జన్మించాడు. ఈ రామ అనేది ఒక క్యాపిటల్ సిటీ అన్నమాట. ఒక ఉన్నతమైన స్థలంలో అతడు జన్మించాడు. అందుకే అతడు మహాగణుడు అని రాయబడ్డాడు. అలాగే నీవు ఎక్కడ జన్మిస్తున్నావు అంటే, ఒకటి భౌతికమైన జననం, రెండోది ఆత్మ సంబంధంగా జన్మించే అనుభవం. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 13వ వచనంలో మీరు చూస్తే అక్కడ మన జననాన్ని గురించి రాయబడ్డారు. అలాగనే యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయంలో నికోదేముతో దేవుడు ఆత్మ సంబంధమైన జననాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అయితే నికోదేము భౌతికంగా మాట్లాడుతున్నాడు. ముసలివాడైన వాడు ఏ విధంగా మరలా జన్మిస్తాడు అంటే, చూడండి, నికోదేము ఒక అధికారి, అదే సమయంలో అతడు ఒక బోధకుడు. రాత్రి వేళలో రహస్యముగా యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. నికోదేము రాత్రి వేళలో వచ్చాడు ప్రభు దగ్గరికి. మరి పగటి వేళలో సమరయ స్త్రీ వచ్చాడు. చెట్టు కింద నతానియేలు ప్రభువును చూస్తే చెట్టు మీద జక్కయ్య. ఈ నికోదేముతో ప్రభు అంటున్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యాన్ని చూడడు. అంటే నీవు మరొక జన్మ, భౌతికమైన జన్మ, తల్లి గర్భం నుంచి మనుషులు పుట్టినట్లయితే
రెండోదిగా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే నీటి మూలంగా నువ్వు జన్మించాలి. నీటి మూలంగా జన్మించడం అనగా అది నీటి బాప్టిస్మమునకు సాదృశ్యంగా ఉంది. అందుకే సమూయేలు తను ఎక్కడ జన్మించాడు అంటే ఒక ఉన్నతమైన స్థలములో జన్మించాడు. అందుకే అది ఒక ఎత్తైన స్థలములో ఉన్నట్లుగా అదొక ఉన్నతమైన స్థితిగా పరిగణించబడుతుంది. కనుక మన ఆత్మీయ జీవితంలో కూడా మనకు ఒక జన్మ ఉంది. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూస్తే మనము జన్మించవలసిన ఒక స్థలం అంటే శరీరాంశంగా జన్మించిన నీవు ఆత్మీయ జీవితంలో నువ్వు ఎక్కడ జన్మిస్తున్నావు? అతడు ఒక గొప్ప ప్రవక్తగా మార్చబడడానికి గల కారణం అతని యొక్క జన్మస్థలం ఒక ఉన్నతమైన స్థలంలో అతడు జన్మించాడు. ఆత్మీయ జీవితంలో మనం కూడా యేసు ప్రభును సొంత రక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొంది బాప్టిసం పొందినట్లయితే మనం ఉన్నతములో జన్మిస్తున్నాం. ఇది మొదటి అనుభవం. రెండోదిగా చూసినట్లయితే సమూయేలు తనొక శ్రేష్టత ఏంటంటే తనకు రామలో ఒక ఇల్లు ఉన్నదంట. చూడండి 7వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూస్తే ఇతనికి ఇల్లు ఎక్కడ ఉందంటే రామాలో అతడు ఒక ఇంటిలో ఉంటున్నాడు అనగా తనకు ఒక ఇల్లు కలిగి ఉన్నాడు. ఇల్లు అనగా అది విశ్రాంతిని చూపుతూ ఉంది. అలాగే మనం కూడా ఉన్నతములో ఒక ఇల్లు కలిగిన వారంగా ఉండాలి. ఎందుకంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వాక్యములు మనం చూసినట్లయితే భూమి మీద మన గుడారమైన ఈ ఇల్లు శిథిలమైపోతుంది. ఇప్పుడు మనం కట్టుకుంటున్న పెద్ద పెద్ద బిల్డింగులు ఇవి ఒక చిన్న భూకంపం వచ్చిందనుకోండి ఇవి కనిపించవు. లేదా మనకు మరణము సంభవించిందనుకోండి ఈ లోకం మనకు కనిపించదు. శరీరానికి మరణం ఉంది, ఆత్మకు మరణం లేదు. నీ ఆత్మకు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి మోక్షము అనగా పరలోకం, లేదా నరకం అనగా భయంకరమైన అగ్ని. నీ ఆత్మ వెళితే నరకానికని వెళ్ళాలి, లేదంటే మోక్షానికి అనగా పరలోక రాజ్యానికని వెళ్ళాలి. అయితే నువ్వు పరలోక రాజ్యంలో ఒక ఇల్లు కట్టుకోవాలి. అందుకే యేసు ప్రభు వారు యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 2వ వచనం ఏమంటాడంటే నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను ఉండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని వెళుతాను అన్నాడు. ఈ సమూయేలుకు ఉన్నతంలో ఒక ఇల్లు ఉంది. మరి నీకు ఉన్నతంలో ఇల్లు ఉన్నదా? ఆ ఇల్లు ఏంటి అనగా అదొక శ్రేష్టమైన ఇల్లు. ఆ ఇల్లింటిని గురించి బైబిల్లో చాలా స్థలాల్లో రాయబడ్డాయి. ఆ ఇల్లు కొన్ని కోట్ల సంవత్సరాలు మనకు నివాసంగా ఉంటాయి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో మనం ప్రభువుతో కూర్చుందుము అని రాయబడ్డాయి. ఆ ఉన్నతములో గనక మన ఇల్లు కట్టుకున్నట్లయితే మనము ప్రభువుతో ఆ సింహాసనంలో ఉంటాం. అందుకే సమూయేలు మొట్టమొదటిగా రామాలో జన్మించాడు. రెండవదిగా తన ఇల్లు కూడా రామాలోనే కట్టుకున్నాడు, అనగా ఒక ఉన్నతంలో తన ఇల్లును కట్టుకున్నాడు. అలాగనే మనం కూడా ఆత్మ సంబంధముగా దేవునికి ఒక ఇల్లుగా మనం మార్చబడుతున్నాం. కనుక మనము ఈ యొక్క దుష్టలోకంలో జీవిస్తున్న మనము ఈ లోకానుసరమైన వారంగా ఉండకుండా ఆత్మ సంబంధముగా ఒక ఇల్లును కట్టుకుని వారంగా మనం ఉండాలి. అందుకొరకే లూకాసు వార్త 1వ అధ్యాయము 23వ వచనంలో జకర్యాను గురించి రాయబడ్డది. అతడు
తన సేవా దినములు సంపూర్ణమైన తర్వాత అతడు తన ఇంటికి వెళ్ళను అని రాయబడ్డాడు. అది ఏ ఇల్లు అంటే నీ కొరకు నా కొరకు పరలోకములో దేవుడు కట్టుచున్న ఇల్లు. ఇంటిని గురించి ప్రభు ఒక సందర్భంలో అంటాడు, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అంటాడు, భూమి పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును మీరు స్వతంత్రించుకోండి అంటాడు. అంటే ఈ పరలోక రాజ్యాన్ని గురించి పరిశుద్ధుడైన యోహాన్ గారు కూడా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3, 4, 5, 6 వచనాలు మీరు చూస్తే ఆ ఇంటిలో ఉన్న శ్రేష్టతను గురించి చెప్తున్నాడు. అక్కడ దుఃఖం ఉండదు, అక్కడ మరణం ఉండదు, అక్కడ శాపం ఉండదు, అక్కడ ఆకలి దప్పులు ఉండవు, అక్కడ చీకటి ఉండదు. అటువంటి ఒక ఇంట్లో మనం కొన్ని కోట్ల సంవత్సరాలు ఉండబోతున్నాం. కానీ ఈ భూమి మీద ఉన్న ఈ ఇంటి పరిస్థితి ఎలాగుంటుందంటే ఇక్కడ శాపం ఉంటుంది, ఇక్కడ దుఃఖం ఉంటుంది, ఇక్కడ మరణం ఉంటుంది, ఇక్కడ అసమాధానం ఉంటుంది, ఇక్కడ శ్రమలు ఉంటాయి, ఇక్కడ విచారం ఉంటుంది, ఎన్నో విధమైన కార్యాలు ఈ భూమి మీద ఉంటాయి. అందుకొరకు సమూయేలు ఆయన ఒక ఉన్నతమైన స్థలంలో ఇల్లు కట్టుకున్నాడు. కనుక నీకు నాకు ఈ భూమి మీద కాదు, ఉన్నతమైన స్థలంలో ఒక ఇల్లు కలిగి ఉండాలి. ఇది రెండో అనుభవం. మూడోదిగా చూసినట్లయితే అదే మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూస్తే సమూయేలు అక్కడ ఉండే జనులకు న్యాయము తీర్చుచూ వచ్చాడంట. అంటే ఆయన అక్కడ ఒక సేవను కలిగి ఉన్నాడు. అలాగనే మనం కూడా ఈ భూమి మీద ప్రభువు కొరకు మనం నమ్మకంగా జీవించిన తర్వాత మనకు కూడా పరలోకంలో ఒక శ్రేష్టత దొరుకుతుంది. దీని గురించి ఒకసారి పేతురు యేసు ప్రభువుని అడుగుతాడు, బోధకుడా, నీ సేవ నిమిత్తం ఇండ్లను వదిలిపెట్టాం, తల్లిదండ్రులను వదిలిపెట్టాం. లూకా సువార్త 14వ అధ్యాయము 26వ వచనం, 27వ వచనం, 33వ వచనం. ఇక్కడ చూస్తే అన్నీ మేము వదిలేసి నేను వెంబడించాం కదా, మరి మాకేం దొరుకుతుంది అని అడిగినప్పుడు యేసయ్య ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? మీరు 12 గోత్రాలకు తీర్పును తీరుస్తారు అని చెప్పాడు. అంటే ఒక ఏలుబడిని దేవుడు ఇవ్వబోతున్నాడు. కనుక సమూయేలు రామలో పుట్టడం మాత్రమే కాదు, రామలో ఇల్లు కట్టుకోవడం మాత్రమే కాదు, రామలో అతడు ఏం చేస్తున్నాడంట, అక్కడ అతడు ఒక సేవను జరిగిస్తున్నాడు, అనగా న్యాయము తీరుస్తున్నట్లుగా అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అలాగనే మనం కూడా ఏం చేయాలంటే ఈ భూమి మీద మనము దేవుని యొక్క పరిచర్యను ఒక ఉన్నతమైన అనుభవంలో చేయాలి. నెహెమ్యా పడిపోయిన గోడలను ఎలాగ కట్టాడో అలాగే మనం మందిరములో, నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, మందిరంలో ఏ చిన్న పని చేసినా అది దేవుని దృష్టిలో గొప్పది. కనుక దేవుని కొరకు మనం శ్రమ పడేవారంగా ఉండాలి. మోషే దేవుని ప్రజలతో శ్రమ పడ్డాడు. ఆయన గురించి మనం ఎంతో ఉన్నతంగా చదువుతున్నాం. అలాగూ దేవుని యొక్క మందిరంలో అది చాపలేసే పని కావచ్చు, మందిరాన్ని క్లీన్ చేసే పని కావచ్చు, లేకపోతే ఏ పనైనా అది దేవుని దృష్టిలో విలువైంది. అందుకే సమూయేలు అతడు ఏం చేస్తున్నట్టు, మూడవదిగా అతడు అక్కడ న్యాయము తీరుస్తున్నాడు, అనగా అక్కడ సేవ చేస్తున్నట్లు రాయబడ్డాడు. నాలుగవదిగా చూసినట్లయితే అదే 7వ అధ్యాయం 17వ వచనంలో మరొక మాట రాయబడ్డది. అదేంటంటే అక్కడ బలిపీఠమును కట్టెను అని రాయబడ్డాడు. ఏం చేస్తున్నాడంట సమూయేలు, అక్కడే బలిపీఠమును కట్టాడు. బైబిల్లో దాదాపు 16 మంది బలిపీఠాల్ని కట్టారు. బలిపీఠము అనగా అది చంపబడే స్థలము అని రాయబడ్డది, లేదా మనుష్యుడు దేవుడు కలుసుకొనక స్థలం బలిపీఠం. ఇతడు ఏం చేస్తుంటే ఒక బలిపీఠాన్ని కట్టాడు అనగా దాని అర్థం ఏంటిదంటే దేవుణ్ణి ఆరాధించే స్థలం.
దేవుణ్ణి మహిమపరిచే స్థలం బలిపీఠము అనగా. కనుక మనం కూడా మొట్టమొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. కానీ యాకోబు గురించి మీరు చూస్తే, యాకోబు ఒక సందర్భం వచ్చినప్పుడు గుండెలు పగిలే విధంగా రోధిస్తున్నాడు. కారణం ఏంటంటే, తన ఇద్దరు కుమారులు సిమ్యోను లేవి కత్తులు పట్టుకొని మరి ఆ దేశం మీదకి వెళ్ళి షెకెములో ఉన్న వారందరినీ కూడా చంపడానికి గల కారణం, లేదా దీనా చెడిపోవడానికి గల కారణం యాకోబే. తన యొక్క తాత కానివ్వండి, తన తండ్రి కానివ్వండి, వారి గుడారాలలో నివసించారు. కానీ యాకోబు ఏం చేస్తాడో తెలుసా? ఆదికాండము 33వ అధ్యాయము 17, 18, 19 వచనాలు చూస్తే, అతడు సుక్కోతులో ఒక స్థిరమైన ఇల్లు కట్టుకున్నాడు, పశువులకు శాలలు కట్టించుకున్నాడు. కానీ అబ్రాహాము భూమి భరించలేని ఒక ఐశ్వర్యం కలిగిన వాడైనప్పటికీ అతడు హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనములో పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూసెను అని రాయబడ్డాడు. అంటే భూమి మీద వారి జీవితం ఎలాగుందంటే, పరదేశులుగాను యాత్రికులుగాను వారి ప్రయాణాలని కొనసాగించారు. కానీ యాకోబు ఏం చేశాడు? ఎక్కడైతే అస్థిరంగా ఉండాలో అక్కడ స్థిరంగా ఉండాలనుకున్నాడు. తండ్రుల మార్గంలో అనగా పితరుల మార్గంలో నడవకుండా ఒక స్థిర నివాసం ఏర్పరచుకుంటే జరిగింది ఏంటో తెలుసా? రెండవ నరమేధం అక్కడ జరిగింది. మొదటి హత్య ఏదెన్ తోట దగ్గర జరిగితే కయ్యను హేబేలు మొదటి హత్య సంభవం అయితే, బైబిల్లో ఇది రెండోదిగా మనం చూడవచ్చు. మూడోదిగా మోషే దగ్గర చూడొచ్చు హత్య, నరహత్య. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనము దేవుని కొరకు చేస్తున్న సేవనంట దేవుని దూతలు తొంగి చూడగోరుతున్నారంట. అంటే సమూయేలు ఎలాంటి సేవ చేస్తున్నాడు, ఎలాంటి బలిపీఠను కడుతున్నాడు, అలాగే మనం కూడా ఒక ఘనమైన పరిచర్యను, అంటే నిస్వార్థంగా ప్రాణమును కూడా లెక్క చేయకుండా ప్రభు యొక్క సేవలో ముందుకు సాగాలి. ఐదోదిగా చూద్దాం. ఐదోదిగా చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము మొదటి వాక్యంలో మనం చూసినట్లయితే సమూయేలు రామాలోనే చనిపోయాడు. చూడండి, 5 శ్రేష్టమైన మాటల్ని ఇప్పుడు మనం విన్నాం. మొదటిగా అతడు రామాలో జన్మించాడు, రెండోదిగా రామాలో ఇల్లు కట్టుకున్నాడు, మూడోదిగా అక్కడ ఉండే జనులకు న్యాయం తీర్చాడు అనగా అక్కడ సేవ చేశాడు, నాలుగోదిగా చూసినట్లయితే అక్కడే బలిపీఠమును కట్టాడు అనగా అక్కడే దేవుని ఆరాధించాడు, చివరిగా చూసినట్లయితే రామాలోనే అతడు మరణించాడు. 25వ అధ్యాయం మొదటి వాక్యంలో ఎక్కడైతే అతడు జన్మించాడో అక్కడే అతడు మరణించాడు. అందుకే ప్రసంగి 7వ అధ్యాయము మొదటి వాక్యం ఏది రాయబడ్డదంటే, ఒకని జన్మదినము కంటే మరణ దినము శ్రేష్టము, గొప్పది అని రాయబడ్డది. కనుక సమూయేలు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. కారణం ఏంటంటే, తన తల్లి తను సత్యములో పెంచింది, సత్యములో ప్రతిష్ఠించింది. కనుక అతడు సత్యములో పెంచబడ్డాడు కనుక సత్యం కొరకు జీవించాడు, సత్యం కొరకు మరణించాడు. కనుక మన జీవితంలో ఈ యొక్క సమూయేలును బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నువ్వు భౌతికంగా ఎక్కడైనా జన్మించి ఉండొచ్చు, కానీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎక్కడే జన్మించావు? ప్రభువులో ఒక నూతన జన్మ బాప్టిసం కలిగి ఉన్నావా? అదే సమయంలో నువ్వు భూ సంబంధం ఇల్లు కడితే శిథిలమైపోతుంది, ఆత్మ సంబంధంగా పరలోకంలో నీకు ఇల్లు ఉందా? చిన్నప్పుడు మా అమ్మ అనేది, ఎందుకురా భూమి మీద బ్రతుకుతున్నావు, జరిగి జాగా ఆపు అనేది. అంటే చచ్చిపోయి అక్కడ మా కొరకు స్థలం ఆపు అని అర్థం. అలాగూ ఇంతకుముందు ఒక సామెత, అంటే పరలోకంలో మనకి ఇల్లు కావాలి, నరకంలో కాదు. పరలోకంలో నీకు ఇల్లు ఉందా? తర్వాత నీ సేవ ఏ విధంగా ఉంది, నువ్వు ఎటువంటి న్యాయం తీరుస్తున్నావు? తర్వాత
నువ్వెక్కడ బలిపీఠాన్ని కడుతున్నావు? నీ యొక్క ముగింపు ఎక్కడ? అదేది మనము ధ్యానించుకుందాం. కనుక అతడు రామాలోనే జన్మించాడు. అంటే ఒక ఉన్నతమైన జన్మ. అందుకే కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వాక్యంలో మనం చూసినట్లయితే, మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే మీ దృష్టిని ఉంచండి అని రాయబడ్డది. కనుక భూ సంబంధమైన మనసును మనం తొలగించుకొని ఆత్మ సంబంధమైన మనసు కలిగి పరలోకం వైపు తేరి చూద్దాం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రభు రాకడకు సిద్ధపడదాం. అటు కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి, ఈ దినమున నాయన సమూయేలును గూర్చి ప్రభువా మీరు మాతో మాట్లాడినందుకు కొరకు స్తోత్రం. అయ్యా, ఆయనలోని 5 శ్రేష్టమైన స్వభావాలు మేము కలిగి ఒక ఉన్నతమైన జీవితాన్ని చేయడానికి మాకు సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం మనందరికీ ఇది మొదలుకొని ప్రభు రాకడ పర్యంతరం సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. యేసయ్యతో స్నేహం ఎంతో మాధుర్యమే, నిజమైన స్నేహితుడే.